వివాదాలను క్రియేట్ చేస్తూ అలాంటి కామెంట్స్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ 365 రోజులు తన సినిమాలు ప్రేక్షకులకు చూపించలేకపోయినా కనీసం ట్విట్టర్లో ఆ భాగ్యాన్ని దక్కించుకోవాలనుకునే వారిలో ఒకడు రామ్ గోపాల్ వర్మ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్జీవీ చేసిన కామెంట్స్ కు దేశవ్యాప్తంగా మహిళల నుండి తిరుగుబాటు ఎదురైంది. మహిళలు సన్నీ లియోన్ ను ఆదర్శంగా తీసుకుని ఆమెలాగా మగవారిని సంతృప్తిపరచాలనే కామెంట్స్ కు చివరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన ట్విట్టర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారిపోయాయి. తిరుపతి, భద్రాచలం, యాదగిరిగుట్ట దేవుళ్ల స్థానంలో పవన్ కళ్యాణ్ ఫోటోలను ఉంచి పూజిస్తూ నమ్ముతానని ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగకుండా పవర్ స్టార్ దేవుడినే విశ్వసిస్తానని ట్వీట్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను దేవుడు అని సంబోధించాడు. ఈ పొగడ్తలకు రామ్ గోపాల్ వర్మ దయ్యం పట్టినట్టు ట్విట్టర్లో ట్వీట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కు రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి పోటీ మనస్పర్ధలు లేకున్నా ఇలా ట్వీట్స్ ఎందుకు పెడుతున్నాడో అర్థం కావట్లేదని అభిమానులు అంటున్నారు. గతంలో కూడా పవన్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ పై స్పందించారు. ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ నలుగురి నాల్కలపై నానాలని ఆర్జీవీకి ఉండవచ్చేమో, కానీ నలుగురి హితం కోరుకునే పవన్ కళ్యాణ్ పై ఇలాంటి ట్వీట్స్ ను చేస్తే సహించేది లేదని పవన్ అభిమానులు అంటున్నారు.